జూబ్లీహిల్స్లో ఓటు చిత్రాలట. ఓట్లు వేయమని డబ్బులు ఇచ్చిర్రు, ఓట్లు వేయలేదు వాళ్ళు. మీరు ఓట్లు వేయలేదు కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వమని మళ్ళీ తిరుగుతుర్రట కాంగ్రెస్ వాళ్ళు. మరి బీఆర్ఎస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళని సమాచారం వచ్చింది మనకు. జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగినాయి, 50% ఓటు శాతం కూడా దాటలే. దాదాపు 10-12 వేలు తప్ప 4 లక్షల ఓటర్లు ఉన్నారు అక్కడ. అట్లాంటిది 50% ఓటు కూడా పోలింగ్ కాలే అక్కడ. మరి ఏం చేసిర్రు? ఒకసారి చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పార్టీల బూత్ కమిటీల సభ్యుల డిమాండ్: బస్తీలు కాలనీల్లో ఓటర్ లిస్టు ఆధారంగా ఓటేయని వారిని గుర్తిస్తున్న నేతలు. ఓ ఇంట్లో 18 ఓట్లుంటే పోలైంది 4, మిగిలిన 14 మంది డబ్బులు ఇచ్చేయాలని హుకుం. ఓటేయని వారి నుండి డబ్బు వసూలు చేసి కాలనీల్లో పనులకు వాడాలని యోచన. అపార్ట్మెంట్లలో సగం మందికి ఓటేయని వైనం. ఇక అంతా ఏడుంటారు? అపార్ట్మెంట్లలో మంచి మంచి లగ్జరీ విల్లాలలో ఉంటారు జూబ్లీహిల్స్కి సంబంధించి. అక్కడ పోయి ఓట్లు వేయమని ఆ ఇంట్లో ఎంతమంది ఉర్రు? ఒక 10 మంది ఉర్రు. 10 మందికి 2000, 3000, 4000 చొప్పున ఒక్కొక్క ఓటుకు ఇచ్చేసిర్రు. అలా ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇక ఓట్ ఏజెంట్ ఉంటారు కదా బూత్లో, బూత్ ఏజెంటు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఈ బూత్లో, ఏ ఇంట్లో ఎన్ని ఉన్నాయి, ఎంతమంది వచ్చారు, ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది, ఓటు వేయని వాళ్ళంతా టిక్ పెట్టుకుంటారు కామన్గా. ఏజెంట్ బూత్లో కూర్చున్నటువంటి ఏజెంట్. ఆ ఏజెంట్ల నుంచి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీనట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఆ ఏజెంట్ల నుంచి వెళ్ళి ఓటర్ లిస్ట్ తెప్పించుకొని ఓటు వేసిన వాళ్ళని పక్కకు పెట్టేసి ఓటు వేయని వాళ్ళు ఎంతమంది, ఏ ఇంట్లో ఎంతమంది, ఇక అట్లా తీస్తే ఒక ఇంట్లో 18 ఓట్లు ఉన్నాయట. 18 ఓట్లు ఉంటే 4 ఓట్లు వేసిరట. 14 ఓట్లు వేయలే. 14 ఓట్లకు ఎంత ఇచ్చిర్రు? ఒక 3000, 2000 అనుకుందాం. 28,000 మళ్ళీ రిటర్న్ కావాలని అడుగుతున్నారు. అంటే ఓట్లు వేయలేదు కాబట్టి మీరు పైసలు ఇవ్వాల్సిందే. అంటే వాళ్ళు మరి తీసుకున్న వాళ్ళు కూడా కొంచెం న్యాయం ఉండాలి కదా. అసలు తీసుకోవడమే తప్పు, ఓటుకు నోటు తప్పు, రూపాయి తీసుకొని ఓటు వేయడం తప్పు. సరే ఇక మంచి వచ్చేయడం తీసుకుర్రు, ఏదో వేసిర్రు, అయిపోయింది. మరి ఓటు అన్న వేయాలి కదా. ఓటుకు 1000, 2000, 3000, 5000 దాకా కూడా పోయిందని సమాచారం. మరి ఆ డబ్బులు తీసుకున్నప్పుడు కాస్త ఒక అర్ధగంట టైం కేటాయించి పోయి ఆ స్కూలు, పాఠశాల, కాలేజీ ఏడుకపోయి ఓ 2-3 కిలోమీటర్లు ఉంటుంది నాకు తెలిసి అంతే. పోయి మరి ఓటేసి వస్తే అయిపోతుంది కదా. అది కూడా శాతగాలే. ఇంట్లో పండుకురు, తినరు, హాలిడే ఇచ్చిరు, ఆ రోజు తినరు, పండుకున్నట్టు, లేకపోతే సినిమాకు గినిమాకు పోయినట్టు, ఓటేయలే. 14 మందిని మళ్ళీ డబ్బులు అట్లా ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఓటర్ లిస్టులు తెప్పించుకొని ఓటు వేయల దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకుంటున్నారు. మంచి పనే మరి. అట్లా ఇక డబ్బులు తీసుకోరు. అట్లా ఓటు వేసేది ఉంటేనే తీసుకుంటారు. శుభపరిణామమే. కాంగ్రెస్ వాళ్ళు చేసేది మంచి పనే. అవి తీసుకొని ఏం చేస్తారు? వాళ్ళు ఏం తింటందుకేం అడుగుతలేరట. మళ్ళీ ఆ కాలనీలో ఏమైనా మంచి పనులకు వాడాలి. ఆ కాలనీలో ఇప్పుడు ఆ కాలనీలో వసూలు చేస్తే 1 లక్ష, 2 లక్షలు వచ్చినాయి. ఆ 2 లక్షలతోటి ఏదైనా సీసీ రోడ్డో లేకపోతే డ్రైనేజీ మంచిదో పార్కో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట. వాళ్ళకి బుద్ధి వస్తుంది. డబ్బులు తీసుకొని ఓటు వేద్దామనుకొని వేయని వాళ్ళకి బుద్ధి వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్లో వస్తే ఏం చేస్తారు? డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఓటు వేయాలి, వేయకపోతే మళ్ళీ వచ్చి డబ్బులు అడుగుతారు అనేటువంటిది జాగ్రత్తగా ఉంటుంది అన్నట్టు. మంచి పరిణామం.